హాయ్ ఫ్రెండ్స్ మలయాళంలో మమ్ముట్టి హీరోగా నటించిన రోషాక్ చిత్రాన్ని తీసిన డైరెక్టర్ నిజాం బషీర్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా పెట్టి ఐ నోబడి అనే సినిమాని తీశాడు. ట్రైలర్ చూడగానే ఆకట్టుకుంటుంది. స్టైలిష్గా టేకింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదిరిపోతుంది. ఈ సినిమా స్పెషల్ షో ఈ రోజు అంటే ఒక రోజు ముందుగా వేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రాజీవన్ సెక్రటేరియట్లో పనిచేస్తూ భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఒక బ్యాంకు దోపిడీలో ఇరుక్కుపోయి అటు దొంగలకి ఇటు పోలీసులకి మధ్యలో ఇరుక్కుపోతాడు. వాళ్ళందరి నుంచి బయటపడి మన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు అన్నదే కదా. దర్శకుడు నిజాం బషీర్ రోషాక్ని కూడా ఎవరికీ అర్థం అవ్వకుండా అతను ఏం తీస్తున్నాడో కూడా తెలియకుండానే టెక్నికల్గా కట్టిపడేసి పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని సీట్లో కూర్చోబెట్టాడు. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అదిరిపోతుంది. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి లెంత్ ఎక్కువైపోయి 2-3 షాట్లలో ముగించాల్సిన సీన్ని 4-5 షాట్లలో తీసి స్టోరీని సినిమాని లెంత్ పెంచేశాడు దర్శకుడు. దానివల్ల పెద్ద చిరాకు వస్తుంది. పాటలు ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంటుంది. ఫోటోగ్రఫీ చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. పర్వాలేదు అనిపిస్తుంది. క్లైమాక్స్ పృథ్వీరాజ్ సుకుమారన్ బాగానే చేశాడు, కానీ ఆయనలో ఉన్న డెప్త్ ఏం కనపడలేదు ఆ పాత్రలో. కానీ ఆయన బాగా చేశాడు. పార్వతీ తిరువోతు కానీ పిల్లలిద్దరూ కూడా చాలా బాగా చేశారు. నటీనటులకి పేరు పెట్టడం అంత బాగా చేశారు అందరూ. అయితే దర్శకుడు ఎంచుకున్న కథని మరింత ఇంట్రెస్టింగ్గా చెప్పడంలో సెకండ్ హాఫ్లో ఫెయిల్ అయ్యాడు దర్శకుడు. ఈ సినిమా ఒక షో ప్రసాద్ PCXలో, ఇంకొక షో విమల్లో అనౌన్స్ చేసి విమల్ షో వెంటనే క్యాన్సిల్ చేశారు. ఒక్క టికెట్ కూడా బుక్ అవ్వక. ఈ సినిమాని అంత కంగారు పడిపోయి ప్రీమియర్స్లో చూడాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమా చూడడానికి ఒకసారి అయితే బాగుంది. ముఖ్యంగా జేక్స్ బిజాయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా స్పెషల్గా చెప్పుకోవాలి. బాగా తీశారు యాక్షన్ సన్నివేశాలు. విజువల్స్ అన్నీ స్టన్నింగ్ అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో కొంచెం ఎడిటింగ్ చేసి ఉంటే బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?